డైలీ బైబిల్ న్యూస్ వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు మహాశక్తిగల నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఇశ్రాయేలీయుల న్యాయాధిపతుల గురించి మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు మనకు అందిస్తున్న ధారావాహిక సందేశాలు మనం వింటున్నాం. ది ఆక్స్ గోడ్ ఆఫ్ షమ్గర్, ది థర్డ్ జడ్జ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయుల 3వ న్యాయాధిపతిగా షమ్గరు, ఉనుకోలు కర్రతో శత్రు సంహారం అనే అంశాన్ని ఈరోజు మనం విందాం. సందేశానికి సిద్ధపడుతూ ఈ భక్తి గీతం. యెహోవా మహాదేవా సహాయము కావయ్యా, నిన్ను నమ్మిన దీనులను దయతో దరిజేర్చుము దేవా. యెహోవా మహాదేవా మనిషిని మరచి మనసును కలచి, మనిషిని మరచి మనసును కలచి, జగమే తనదని తలచే, జగమే తనదని తలచే, జనులుండే ఈ భూమిలో యెహోవా మహాదేవా. బ్రతుకే తీరని తిమిరం, బ్రతకాలని సమరం, బ్రతుకే తీరని తిమిరం, బ్రతకాలని సమరం, బ్రతికేందుకు మేమెవరం, బ్రతికించుట నీకు ప్రియం. యెహోవా మహాదేవా కలిసి, సుఖము దుఃఖము తెలిసి, కలిమిలేములు కలిసి, సుఖము దుఃఖము తెలిసి, పవలూరేయి తప్పించే, పవలూరేయి తప్పించే, బలహీనుల బ్రోమయా. యెహోవా మహాదేవా సహాయము కావయ్యా, నిన్ను నమ్మిన దీనులను దయతో దరిజేర్చుము దేవా. యెహోవా మహాదేవా. అనుదిన దైవ ధ్యానంకు స్వాగతము. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నానండి. ప్రార్థించుకుందాము. స్తుతులకు కారణభూతుడా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు ప్రభా. గొప్ప రాజా, మరి ఇదిగో నాయన న్యాయాధిపతుల గ్రంథం మేము ధ్యానించబోచుడగా తండ్రి, ఆ గ్రంథంలో ఉన్న మర్మములను మాకు తెలిపి తండ్రి, మా యొక్క జీవితాలను తండ్రి సరిచేసుకుంటకు మీ కృపను అనుగ్రహించమని, మీ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించమని, మీ యొక్క గొప్ప
నామాన్ని తండ్రి ఇదిగో నాయన మేము ప్రచురపరచుటకు, మీ యొక్క రాజ్య వ్యాప్తిలో మమ్మల్ని వాడుకొనుటకు తండ్రి మంచి నాయకులకు ఉండవలసిన లక్షణాలను మాకు తెలియజేయమని యేసయ్య మీ యొక్క బంగారు పాదాలను బట్టి బ్రతిమాలి వేడుకొంచున్నాను ప్రభువా. ఆమేన్. ప్రియ సంగమ, మరి న్యాయాధిపతుల గ్రంథం గురించి మనం ధ్యానిస్తున్నామండి. మరి మొట్టమొదటి న్యాయాధిపతి అయిన ఉత్నియేలు గురించి మనం నేర్చుకున్నాము, ధ్యానించాము. మరి ఉత్నియేలు తర్వాత ఏహూదు అనే న్యాయాధిపతి గురించి ధ్యానించాము. ఏహూదు తర్వాత మరి ఆనాతు కుమారుడైన షమ్గరు గురించి మరి ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనం చూసినట్టయితే, అతని తర్వాత ఆనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోలు కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీలను రక్షించెను. మరి ఇక్కడ షమ్గరు గురించి మనము చదువుకున్నాము. ఈయన ఆనాతు కుమారుడు. మరి ఈయన వాడిన ఒక ఆయుధం ఏంటనగా మునుకోలు కర్ర. మునుకోలు కర్రతో ఆయన 600 మంది ఫిలిస్తీయులను హతమార్చాడంట. మరి మామూలుగా పెద్ద పెద్ద యుద్ధశూరులు ఎన్నో ఆయుధాలను ధరించి, ఎన్నో ఖడ్గాలను ధరించి, రథములను ఎక్కి చేయని పనిని మరి దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉన్నప్పుడు షమ్గరు అనే ఈ న్యాయాధిపతి మునుకోలు కర్రతో 600 మంది ఫిలిస్తీయులను హతం చేశాడు. దావీదు గొలియాతుని చూసినట్టయితే కూడా మరి దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉన్నందున దావీదు మరి గొలియాతును ఒడిసెలతో మరి 4 గులకరాలతో ఆయన హతం చేశాడు. మరి ఇక్కడ చూసినట్టయితే షమ్గర్ని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అనగా ఆయన యొక్క మంచి లక్షణాలు కొన్ని మనం చూడవచ్చు. షమ్గరు ఆయన అనాతు కుమారుడు. అనాతు అనే ఈ వ్యక్తి మరి ఇశ్రాయేలీల్లో తృణీకరింపబడిన ఒక కుటుంబం నుండి వచ్చిన వాడు. అయినను దేవుడు మరి షమ్గర్ను ఎంచుకొని ఉన్నాడు. మరి ఇక్కడ చూసినట్టయితే షమ్గరు ఇశ్రాయేలీలను ఆయన పరిపాలించాడు. న్యాయాధిపతిగా ఆయన వ్యవహరించినప్పుడు ఈ 600 మంది ఫిలిస్తీయులను చూసినట్టయితే ఫిలిస్తీయులు చాలా క్రూరులు. ఫిలిస్తీయులకున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటి అనగా ఆయన ఆ కాలంలో వాళ్ళకి ఐరన్, ఇనుము అనే ఒక ఖనిజం గురించి వాళ్ళకి తెలుసు. ఎవరికీ తెలియని ఇనుము అనే ఈ ఇనుప ఆయుధాలు మరి ఫిలిస్తీయుల దగ్గర ఉండేవంట. మరి ఈ ఫిలిస్తీయులను మరి మునుకోలు కర్ర అనగా ఒక కర్రతో ఈయన 600 మందిని హతం చేశాడంటే అది ఒక మానవ మాతృనితో అయ్యే పని కాదు. కేవలము దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ ఆయన పైన ఉన్నందున ఈ కార్యం చేయగలిగాడు. ఇకపోతే మరి ఏహూదు తర్వాత మళ్ళీ తిరిగి ప్రజలు ఇశ్రాయేలీలు పాపంలో పడ్డప్పుడు యెహోవా ఏం చేస్తాడు అనగా దెబోరాను ఎంచుకుంటాడు. దెబోరా ఒక ప్రవక్త్రి. ఈమె ఒక స్త్రీలలో ఉన్న న్యాయాధిపతి ఎవరు అనగా దెబోరా గురించి మనము చాలా విషయాలు చెప్పుకోవచ్చండి. ఎందుకనగా ఆ కాలంలో స్త్రీకి ఒక విలువ అంటూ లేదు. ఆ సమయంలో మరి దేవుడు ఒక స్త్రీని న్యాయాధిపతిగా ఎంచుకున్నాడు. దెబోరా అన్న పదానికి అర్థము తేనెటీగా అని అర్థం. మరి ఈవిడెవరు అని అనగా లపిదోతి యొక్క భార్య పేరు దెబోరా. ఈమె ఏం చేసేది అనగా రామాకు బేతేలుకు మధ్య గల ఒక సరళ వృక్షం కింద కూర్చొని మరి న్యాయ తీర్పు తీర్చేది. తన వద్దకు వచ్చిన ప్రజలకు న్యాయాన్ని తీర్చేది. మరి సరళ వృక్షము అనగా ఇక్కడ చూసినట్టయితే సరళ వృక్షము స్ట్రేట్గా వెళ్తుంది. అంటే పొడుగ్గా ఉండే ఖర్జూరపు చెట్టునే మనము సరళ వృక్షము అంటారు. సరళ వృక్షం అనగా ఖర్జూరపు చెట్టు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ఖర్జూరపు చెట్టు యొక్క లక్షణం ఏంటంటే దానికి పెద్దగా కొమ్మలు ఉండవు, అది ఎక్కువగా నీడనిచ్చే చెట్టు కాదు. అయినను మరి ఎండనక వాననక ఈవిడ ఇక్కడ ఖర్జూర వృక్షం చెట్టు కింద అనగా సరళ వృక్షం కింద కూర్చొని ప్రజలకు తీర్పు తీర్చేది. మరి ఈ సమయంలో మరి దేవుడు ఏం చేస్తాడంటే యాబీనుకి మన ఇశ్రాయేలు ప్రజల్ని అప్పగిస్తాడు బానిసలుగా. ఎందుకనగా తిరిగి వీళ్ళు షమ్గరు తర్వాత పాపం చేసినప్పుడు యెహోవా మీద తిరుగుబాటు చేసినప్పుడు వారు యాబీనును లేపి ఆయనకి వీళ్ళని బానిసలుగా అప్పచెప్తాడు. ఆ సమయంలో 20 సంవత్సరాలు మరి ఈ యాబీను ఇశ్రాయేలీలను బాధిస్తాడు. యాబీను యొక్క సేనాధిపతియే సిసేరా. మరి రాజు కంటే క్రూరుడు. ఈ సిసేరా అనే సేనాధిపతి ఇశ్రాయేలీలను చాలా బాధ పెడతాడు. మరి సిసేరా దగ్గర ఏంటంటే దాదాపు 900 ఇనుప రథములు ఉంటాయి.
సిసేరాకు 900 ఇనుప రథాలు ఉంటాయి. మరి ఇశ్రాయేలీలను చూసినట్టయితే మరి వాళ్ళు మొదటి నుండి కూడా ఇనుప రథములను చూసి భయపడేవారు. మనము స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఏమైంది, ఒకసారి మన్యంలో ఉన్నప్పుడు కూడా యూదా వంశస్థులు ఏం చేస్తారంటే ఇనుప రథంలో కలిగిన ఆ కానానీయులను చూసి భయపడి వారిని గెలవరు, వారిపై యుద్ధం చేయరు. ఈ ఫోబియా, ఈ భయం ఎక్కడి నుండి వెంటాడుతుందంటే ఐగుప్తు దేశం నుండి కూడా ఈ రథములను ఇనుప రథాలను చూసినప్పుడు ఇశ్రాయేలీలు భయపడతారు. ఎందుకనగా ఐగుప్తు దేశంలో వారు బానిసత్వంలో ఉన్నప్పుడు ఫరో రాజు పరిపాలనలో ఎక్కువగా వాళ్ళు ఈ ఇనుప రథాలనే వాడారు. ఆ ఫోబియా, ఆ భయం వీరిని వెంటాడుతూనే ఉంటుంది. ఈ సిసేరా వద్ద కూడా 900 ఇనుప రథాలు ఉండేసరికి వీళ్ళు భయపడిపోయారు. 20 సంవత్సరాలు ఆయనకు బానిసగా ఉన్నప్పుడు, ఆయన అధికంగా బాధ పెట్టినప్పుడు మళ్ళీ ఇశ్రాయేలీలు మొరపెట్టినప్పుడు దెబోరాను మరి ఆయన న్యాయాధిపతిగా నియమిస్తాడు. న్యాయాధిపతిగా నియమించినప్పుడు మరి ఈ దెబోరా ఇశ్రాయేలీలను మరి ఏ విధంగా ఆదుకుంది, ఏ విధంగా వారి పక్షాన పోరాటం చేసింది అన్నది మరి మనం తెలుసుకుందాము. మరి ఒక స్త్రీని ఎన్నుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ రోజుల్లో అనుకుంటారు మరి స్త్రీలు ఏ పనులు చేస్తారు, దేవుని వాక్యము బోధిస్తారా? కొన్ని సంఘాల్లో మరి స్త్రీలకు అంత ప్రత్యేకత ఇవ్వరు. సంఘంలో నిలబడుటకు, సంఘంలో మాట్లాడుటకు మరి వారికి పర్మిషన్ లేదు. కానీ ఆ కాలంలో మరి యెహోవా దేవుడే మరి దెబోరాని ఎంచుకున్నప్పుడు మరి ఈ రోజుల్లో మరి స్త్రీలను బోధించుటకు కానీ, మరి వాక్యం చెప్పుటకు కానీ, మాట్లాడుటకుని ఆటంకపరచుటకు మనం ఎవరము? మరి ఒకసారి ఆలోచించాలి. దేవుని కార్యం చేయుటకు స్త్రీ కానీ పురుషుడు అన్న భేదం లేదండి. దేవుడు ఎవరిని వాడుకోవాలో, ఎప్పుడు వాడుకోవాలో అప్పుడు వాడుకుంటాడు. కాబట్టి మరి ప్రియ సంగమా, స్త్రీలను ఆటంకపరచవద్దు, ఆ విధంగానే పురుషులను కూడా ఆటంకపరచవద్దు. ఆయన కార్యం చేయుటకు ఎవరు ముందుకు వస్తే వారిని ఆటంకపరచవద్దు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరి దెబోరా మరి ఇశ్రాయేలు పక్షంన సిసేరాను ఓడించుటకు ఏ విధంగా పోరాడిందో మనం నేర్చుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక.